Hi students, welcome to Maneeth Academy. I am Purnarao, faculty for competitive exams specific to Indian economy. ఈ thumbnail చూశారు కదా, ఎప్పుడెప్పుడు APPSC నుంచి గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ వస్తాయని ఎంతమంది అయితే అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకి ఇది ఒక చక్కని అవకాశం అని చెప్పొచ్చు. మరి APPSC నుంచి అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏమైతే ఉన్నాయో ఇక్కడ ఒకసారి మనం చూద్దాం. ఎస్పెషల్లీ ఇప్పుడు ఎండోమెంట్ ఆఫీసర్స్ సంబంధించి కానీ, తర్వాత ఏబిఓ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, వీటి గురించి ఏపీపీఎస్సి నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలని ఆలోచిస్తూ ఉంది. ఈ తరుణంలో అభ్యర్థులు చాలా మంది సందేహాలతో ఉన్నారు. ఇప్పుడు మనం ఈ ఏపీపీఎస్సి నుంచి కొన్ని నోటిఫికేషన్స్ ఆల్రెడీ రిలీజ్ అయి ఉన్నాయి. ఏమిటి అంటే ఆల్రెడీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించి నాకు తెలిసి ఆల్రెడీ ఇప్పుడు నోటిఫికేషన్స్ కూడా ఆల్రెడీ ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ అయింది. మేబీ August 5th లాస్ట్ డే అనుకుంటున్నాను అప్లై చేసుకోవడానికి. సో ఎవరైతే ఎఫ్బిఓకి ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఎవరైతే మేము అప్లై చేయాలి అనుకుంటున్నారో దిస్ ఇస్ ద కరెక్ట్ టైం టు గో ఫర్ లైక్ అప్లయింగ్ ఫర్ ది ఎఫ్బిఓ అండ్ ద సేమ్ టైం ఏబిఓ యాజ్ వెల్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్. ఈవెన్ దీనికి కూడా August 5th లాస్ట్ డేట్ అప్లై చేయడానికి ఆల్రెడీ ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిషన్ అనేది స్టార్ట్ అయింది. త్వరపడి ఎవరైతే ఏబిఓ అండ్ ఎఫ్బిఓ రాయాలనుకుంటున్నారో వాళ్ళు ప్రజెంట్ మీరు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఆల్రెడీ మనకి డేటు August 5th దాకా ఉంది అండ్ మోర్ ఓవర్ ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్లో ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎండోమెంట్ ఆఫీసర్ ఏదైతే ఉందో ఈ ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించి గవర్నమెంట్ ఆర్థిక మంత్రిత్వ శాఖ వాళ్ళు అప్రూవ్ చేసినట్లయితే దాని ఇమ్మీడియట్లీ ఏపీపీఎస్సీ వాళ్ళు దీనికి సంబంధించి ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించి నోటిఫికేషన్ కూడా త్వరలో రాబోతుంది. కాబట్టి మనం ఏదైతే మన నోటిఫికేషన్స్ కోసం మనం అప్లై చేస్తున్నామో ఆ నోటిఫికేషన్ సంబంధించి మనం కొంచెం త్వరగా మరి మన ప్రిపరేషన్ స్టార్ట్ చేసి దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా త్వరగా రాబోతుంది. కాబట్టి మన ప్రిపరేషన్ కొంచెం స్పీడప్ చేసి మనం ఈ జాబ్స్కి ఉద్యోగాలకి అప్లై చేసి దాన్ని బట్టి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలకి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక చక్కని అవకాశం. రైట్, ఈఓ గురించి, ఏబిఓ గురించి, ఎఫ్బిఓ అండ్ ఎఫ్ఎస్వి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది ఎఫ్ఎస్ఓకి. త్వరలోనే మనం గుడ్ న్యూస్ వినొచ్చు. ఈ ఈఓ, ఏబిఓ, ఎఫ్బిఓ, ఎఫ్ఎస్ఓ గురించి ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్ జరుగుతూ ఉన్నాయి. దెన్ వాట్ అబౌట్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఫ్రమ్ ఏపీపీఎస్సి? ఇది కూడా మనకు ఒక చర్చనీయ అంశంగా మారింది ఇప్పుడు. ఎందుకంటే అభ్యర్థులు చాలా మంది ఆల్రెడీ గ్రూప్ 2కి సంబంధించి మొన్న మెయిన్స్లో విఫలమయ్యి మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అనేది అందరూ ఎదురు చూస్తున్న వేళ ఏపీపీఎస్సి మనకు ఒక గుడ్ న్యూస్ త్వరలోనే చెప్పబోతా ఉంది. గ్రూప్ 1 మాత్రం మనకి మేబీ అరౌండ్ సెప్టెంబర్లో రావచ్చు అనుకుంటున్నారు. చూడాలి, దీని గురించి కూడా డిస్కషన్ జరుగుతూ ఉంది. ఆల్రెడీ గ్రూప్ 1కి సంబంధించి సన్నద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఏమైనా పోస్టులు ఏమైతే ఇంకా ఖాళీగా ఉన్నాయో లేకపోతే ఎట్లా మరి అవన్నీ, ఈవెన్ కొంతమంది రిటైర్డ్ అయ్యే వాళ్ళు ఉండవచ్చు, మేబీ కొన్ని పోస్టులు ఎక్స్ట్రా కూడా ఉండే అవకాశాలు ఉంది. కాబట్టి త్వరలోనే సెప్టెంబర్ దాని గురించి నోటిఫికేషన్ రావచ్చని ఆశాభావాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు చాలా మంది కూడా. సెప్టెంబర్లో రాబోతుంది. నెక్స్ట్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2, ఇది అండ్ గ్రూప్ 2 ఏపీపీఎస్సి నుంచి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రావాల్సినటువంటి నోటిఫికేషన్స్ ఆ సమయం రాబోతా ఉంది. గ్రూప్ 2కి మాత్రం ప్రజెంట్ ఆల్రెడీ మొన్న February 2025లో ఎవరైతే మెయిన్స్ రాశారో వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వాళ్ళు గోత్రూ అవుతున్నారు. ఎగ్జామ్స్ దానికి సంబంధించింది కూడా మాక్సిమం అయిపోవచ్చింది. సో వన్స్ వాళ్ళకి పోస్టులు అనేవి
పోస్టింగ్ ఇచ్చిన తర్వాత మిగతా ఛాన్సెస్ ఎన్ని సీట్స్ అయితే ఉన్నాయో దానికి సంబంధించింది కూడా మేబీ నెక్స్ట్ ఇయర్ ఈ ఎండింగ్ కానీ 2025 ఎండ్ కానీ ఇయర్ ఎండింగ్ కానీ ఆర్ఎల్స్ 2026 జూన్ ఆర్ జూలై లోపే మనకి ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ రావచ్చని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈవెన్ దానికి సంబంధించినటువంటి ఏపీపీఎస్సీ కూడా డిస్కషన్ కొనసాగుతూ ఉంది. ఏదైనా సరే ప్రభుత్వం ఈ గ్రూప్ 1 గ్రూప్ 2కి నోటిఫికేషన్స్ రిలీజ్ చేయబోయేలోపు మన ప్రిపరేషన్ ఎలా ఉందో కూడా మనం దానికి సంబంధించి ఆలోచించాలి. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది అభ్యర్థులు 2025 ఫిబ్రవరి వాళ్ళు రాసినటువంటి మెయిన్స్లో వాళ్ళు ఫెయిల్ అయ్యి నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం వాళ్ళు ప్రిపరేషన్ కొనసాగించాలని, చాలామంది ఇంకా కొత్తగా రాయాలి అనుకున్నటువంటి అభ్యర్థులు కూడా ఈ గ్రూప్ 2కి అటెండ్ అవ్వాలని చెప్పి చాలామంది ట్రై చేస్తున్నారు. సో ఈ సమయంలో నేను మీకు చెప్పేది ఏంటి, నా సిన్సియర్ అడ్వైస్ ఏంటి అంటే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ఎక్కువ టైం అనేది ఉండదు. మన లాస్ట్ టైం డిఎస్సి వచ్చింది, 45 డేస్ ఆఫ్ టైంలో వాళ్ళు ఆల్రెడీ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు రేపు ఈ ఏపీపీఎస్సీ నుంచి గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు కానీ నోటిఫికేషన్స్ వస్తే నీకెంత టైం ఉంటుంది ప్రిపేర్ అవ్వడానికి? నువ్వు ప్రిపేర్ అయినా కానీ ఈ 45 డేస్ ప్రిపరేషను నువ్వు జాబ్ కొట్టడానికి సరిపోతుందా? సరిపోదు. కాబట్టి ఎవరైతే ఆల్రెడీ గ్రూప్ 1 గ్రూప్ 2 రాసున్నారో వాళ్ళకి ఫెయిల్ అయ్యామని చెప్పేసి నిరుత్సాహపడకుండా ఒక ప్రాపర్ ప్లాన్ తోటి, ఒక పక్కా ప్రణాళికతోటి మీరు ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ కానీ మీరు స్టార్ట్ చేస్తే, ప్రారంభిస్తే గ్యారంటీగా జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆల్రెడీ ఎవరైతే రాశారో వాళ్ళకి ఆల్రెడీ కొంత అవగాహన ఉంటుంది, ఎలా ఉంది క్వశ్చన్ పేపర్ ట్రెండ్ ఎలా ఉంది, సో దానికి సంబంధించి ప్రిపరేషను ఎలా చేయాలనేది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఆ ఏరియాలో గోత్రు అయినప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతా వచ్చారో దాన్ని బట్టి వాళ్ళు పరీక్షించుకొని ఎక్కడ లోపాలు ఉన్నాయో వాటిని సరిదిద్దుకోగల అవకాశాలు వాళ్ళకున్నాయి. కానీ కొత్తగా ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు మాత్రం పక్కాగా మీరు ప్లాన్ చేసుకుంటేనే తప్ప మీరు విజయాన్ని ఇందులో సాధించలేరు. ప్రభుత్వ ఉద్యోగం అనేది కొన్ని సంవత్సరాల కల, అంతే కదండి. సో ఈ ప్రభుత్వ ఉద్యోగాన్ని మీరు కొనసాగించాలి అంటే మీ ప్రిపరేషన్ అనేది పక్కా ప్రణాళికతో కూడినదై ఉండాలి. ఆల్రెడీ నిన్న ఎక్కడో ఒక చోట నేను చూశాను, ప్రణాళికతో కలిగిన తెలివి తక్కువ గలవాడు ప్రణాళిక లేని తెలివి గల వాడిని కూడా వాడి మీద విజయం సాధించగలడు. ఏ పర్సన్ who is not that much intelligent, but if he has a plan, he can go for getting victory towards APPSC Group 1 and Group 2. ప్రణాళిక అనేది మనం తప్పనిసరిగా మెయింటైన్ చేయగలిగితే దానికి సంబంధించి విజయాన్ని సాధించడానికి అవకాశం ఎంతైనా ఉంది. సో ఈ మనీత్ అకాడమీ ద్వారా మేము మీకు ఏ కోర్సులు అందిస్తాము ఈ క్రమంలో అని కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఏపీపీఎస్సికి సంబంధించి ఇందులో గ్రూప్ 2, ఈ గ్రూప్ 2 తీసుకుంటే 2 సబ్జెక్ట్స్, ఇండియన్ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ 2 కూడా ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం. ఇవి సపరేట్ గా, నాట్ బైలింగ్వల్. ఐఎమ్ నాట్ సెయింగ్ బైలింగ్వల్. ఇది బైలింగ్వల్ కాదండి, ఇది నాట్ బైలింగ్వల్. ఇట్ షుడ్ బి లైక్ సెపరేట్ బ్యాచ్ ఫర్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం
ఇండియన్ ఎకానమీకి సైన్స్ అండ్ టెక్నాలజీ సపరేట్గా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియానికి సపరేట్ బ్యాచెస్ ఉంటాయి. నేను బైలింగ్వల్ అని చెప్పి నేను కంప్లీట్గా తెలుగులో అయితే నేను చెప్పలేను, కానీ సపరేట్ బ్యాచ్ ఇంగ్లీష్ మీడియంకి తెలుగు మీడియంకి సపరేట్గా మేము బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాము. ఈ క్రమంలో మేము మీకు ఏం హామీ మేము ఇవ్వగలం అంటే, మనీత్ అకాడమీ నుంచి మీకు ఈచ్ చాప్టర్ సిలబస్ నుంచి ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే సిలబస్, తర్వాత ఈచ్ చాప్టర్ ఈ సిలబస్ లోంచి ఏదైతే మనకి కాన్సెప్ట్స్ ఉంటాయో ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈచ్ చాప్టర్ కూడా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేస్తాము. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అది తెలుగు మీడియం అయినా సరే ఇంగ్లీష్ మీడియం అయినా సరే. నెక్స్ట్ బేసిక్స్ నుంచి ఇస్తాం, బేసిక్స్ టు అడ్వాన్స్డ్ లెవెల్స్, వాట్ వి కాల్ బేసిక్స్ టు అడ్వాన్స్డ్ లెవెల్ తీసుకెళ్తాం. ఎలా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ తీసుకెళ్తాం అంటే ఎన్సిఆర్టీ బుక్స్ ద్వారా. ఎన్సిఆర్టీ బుక్స్, ఈ ఎన్సిఆర్టీ బుక్స్ లో మనకి ఎకనామిక్స్ ఉంది. ఈ ఎకనామిక్స్ 9th క్లాస్ నుంచి 9th to 12th స్టాండర్డ్ దాకా బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ఏదైతే డిస్కస్ చేసామో కాన్సెప్ట్స్ అవన్నీ కూడా దానికి సంబంధించి డీటెయిల్డ్ నోట్స్ ప్రొవైడ్ చేస్తాం. ఇది కూడా ఇంగ్లీష్ మీడియంకి సపరేట్, తెలుగు మీడియంకి సపరేట్. అండ్ యాజ్ వెల్ యాజ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది ఇండియన్ ఎకానమీకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సపరేట్గా, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సపరేట్గా. తర్వాత మీకు డౌట్స్ సెక్షన్ కూడా ఉంటుంది. సో మా మనీత్ అకాడమీ ద్వారా మీకు అందించబోయేటువంటి మీ విజయానికి సాకారం చేయబోయేటువంటి అంశాలు ఏమిటి అంటే ఫస్ట్ సిలబస్ ను గోత్రం అవుతాం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేబీ సిలబస్ చేంజ్ అవ్వచ్చు అని అంటున్నారు, చూడాలి ఎలా ఏంటి అనేది. సో సిలబస్ ఎలా చేంజ్ అయినా సరే మినిమం చేంజెస్ ఉంటాయి. ఆ మినిమం చేంజెస్ ను కూడా బోత్ ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీస్ లో వీటన్నిటిలో కూడా మేము ఆ సిలబస్ ప్రకారంగా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ ని బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ తీసుకెళ్తాం. ఎన్సీఆర్టీ ఎకనామిక్స్, ఈ ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ కి ఆల్రెడీ నేను కొన్ని క్లాసెస్ స్టార్ట్ చేశాం. క్లాసెస్ ఆర్ ఆల్ స్టార్టెడ్. ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ బేసిక్ ఫౌండేషన్ కి, తర్వాత డీటెయిల్ నోట్స్ ప్రొవైడ్ చేస్తాం ఇంగ్లీష్ మీడియంకి తెలుగు మీడియంకి సపరేట్ గా. టెస్ట్ సిరీస్ ఉంటుంది, డౌట్ సెషన్స్ ఉంటుంది. కాబట్టి మీ విజయానికి మేము తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాము. ఈ రెండు ఇండియన్ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్స్ లో సిలబస్ వచ్చిన తర్వాత, ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సిలబస్ కూర్చొని కంప్లీట్ గా పూర్తిగా అవగాహన నేను మీకు కల్పించిన తర్వాతే ఈ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ ఆల్రెడీ ఈ బేసిక్ కోర్స్ ని స్టార్ట్ చేసాం ఆల్రెడీ. దీనికి సంబంధించి త్వరలో కూడా ఆ కోర్స్ అనౌన్స్ చేస్తాము. ఈ ఎన్సీఆర్టీ క్లాసెస్ 9th to 12th కానీ మీకు కానీ అర్థమైతే మీకు 50% ఎకానమీ ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే మనందరూ తెలుసు ఇండియన్ ఎకానమీ చాలా టఫెస్ట్ సబ్జెక్ట్ గా ఫీల్ అవుతారు. ఎప్పుడైతే మీరు ఎన్సీఆర్టీ ఎకనామిక్ బేసిక్ ఫౌండేషన్ కానీ మీరు నేర్చుకోగలిగితే ఇండియన్ ఎకానమీని ఈజీగా మీరు సిలబస్ లో దాన్ని చూసినప్పుడు మీకు ఈ ఎన్సీఆర్టీ బేసిక్ ఫౌండేషన్ కోర్సులో హాఫ్ ఆఫ్ ది సిలబస్ మీకు ఈ బేసిక్ ఫౌండేషన్ లో కవర్ చేస్తుంది. కాబట్టి మనం ఈజీగా జాబ్ కొట్టడానికి అవకాశం ఉంది. సో ఫస్ట్ సబ్జెక్ట్ ఇండియన్ ఎకానమీని ఎవరైతే టఫ్ గా ఫీల్ అవుతారో ఆ ఇండియన్ ఎకానమీని ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఒక్కసారి నోటిఫికేషన్ వస్తే ఎలా మన ప్రిపరేషన్ కొనసాగించాలో, దానికి సంబంధించి ఎలాంటి ప్రణాళిక కావాలో రాబోయే క్లాస్లో మీ ముందుకు వస్తాను.
అండ్ అప్డేట్స్ అనేవి మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.